ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని బిడ్డల విషయమై అనగా నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు, దేవుడు మెచ్చినట్లుగా జీవించేవారు, దేవుడు కోరుకున్నట్లుగా జీవించేవారు, పాపమును అసహించుకువారు, పాపముకు దూరంగా బ్రతికేవారు, దేవుడు మెచ్చిన జీవితాన్ని జీవించేవారు, దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవించేవారు, లోకానికి వేరుగా జీవించేవారి పట్ల దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్పందిస్తారు, తగిన విధంగా సహాయం చేస్తారు, తగిన విధంగా సమస్తమును సమకూరుస్తారు. వారికి కలిగే కష్టాలు, వారికి కలిగే బాధలు, వారికి కలిగే ఇబ్బందుల్లో దేవుడు సహాయం చేస్తారు, వాటన్నిటి నుండి విడిపిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని బిడ్డల విషయమై దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కావలసిన ప్రతి సహాయాన్ని దేవుడే ఏర్పాటు చేస్తారు. మన జీవితంలో మనం అనుకుంటాం కదా, నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నానే, ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నానే, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నానే, నాకెందుకే కష్టాలు వస్తున్నాయి, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను దేవుడు కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటూ ఉంటాం. గమనించాలి, దేవుడు పట్టించుకుంటారండి. దేవుని బిడ్డల పట్ల దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు, తగిన సమయంలో తగిన విధంగా సహాయం చేస్తారు. మరి మనలో ఎంతమంది ఇట్టి నిరీక్షణ, ఇట్టి విశ్వాసాన్ని, ఇట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని కోసం నీతిగా బ్రతుకుదాం, దేవుని బిడ్డల వల్ల బ్రతుకుదాం. రేపటి దినాన దేవుని నుండి శ్రేష్టమైన సహాయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.